ఇవాళ అంత పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి, ఒక రాధా అనే వ్యక్తికి ఒక పదవి లేదని చెప్పంటే మాకు లేనా ముందు చెప్తున్నా లేదో ఇస్తా పదవి ఇస్తా ఉన్నారు, మళ్ళీ దానికి ఇంకో రకరకాల చిత్రీకరించి మీరు మాట్లాడతారేమో అసలు. ఇది ఒక పదవో లేదని చెప్పంటే ఇది కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇది నా తండ్రి ఆశయం ముఖ్యం. నాకు నా తండ్రి ఆశయం ముఖ్యం. నేను ఇవాళ ఆయన ఒక పెద్ద మనిషి కింద ఆహ్వానించిన దయవుంచి అన్ని విధాలుగా భావించొద్దు, నన్ను మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను. నా ప్రజా జీవితం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆయన ఏదైనా సహాయం చేయగలుగుతారని చెప్పంటే నా తండ్రి ఆశయం. నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఇప్పటికీ చెప్తా ఉన్నాను, నేను పోయే వరకు అదే చెప్తూ ఉంటాను. నేను అది పేదవాడికి విజయవాడ నగరంలో కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఒక్కడికి ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పని కూడా మిమ్మల్ని దయ ఉంచి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అది నా తండ్రి ఆశయం. అది తప్పకుండా చిన్న కోరిక అనుకోండి, పెద్ద కోరిక అనుకోండి, వేరే రకంగా అనుకోండి, మీరు దయ ఉంచి ఈ కోరిక మనవో తీరుస్తారని చెప్పని కూడా ఆయన్ని కోరుతూ ఉన్నాను. పెద్ద మనిషి తరహాగా ఆయన ఆలోచిస్తారని చెప్పని వేరే రకంగా అనుకోరని చెప్పని కూడా నేను భావిస్తూ ఆయన దీనికి దయించి మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను. అంటే పార్టీలో చేరారు, మన్నించమని అంటున్నారంటే పార్టీలో చేరారు. నేను ఒకటి గుర్తుంచుకోండి, మీ ఛానల్లోకి మీ టీఆర్పీ రేటింగ్స్ అయి ఉండొచ్చు. అసలు ఇది నేను చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పాను. నేను అసలు కొన్ని ఆవేశాలతో కొన్ని అన్నిటికీ కొన్ని ముడిపడి ఉన్నాయి సమస్యలు. అది నాకు నా తండ్రి ముఖ్యం. నా తండ్రి అభిమానించేవాడు ప్రతి పార్టీలోనూ ఉన్నాడు. కొంతమంది చేసిన దీనికి ప్రతి ఒక్కరిని బాధ్యుల కింద కట్టి ఒకప్పుడు నన్నే నిలదీశారు. మీ స్వార్థం కోసం మేము వేరే పార్టీలో ఉంటే మరి మేమేంటి అని చెప్పని అడిగారు. మేము అభిమానించట్లేదా అని చెప్పని అడిగారు. నేను 10 మందికి ఉపయోగపడాలని చెప్పని మా ఆలోచన. మమ్మల్ని వేరే రకంగా దయచేసి అర్థం చేసుకోమాకండి. నాకు నా తండ్రి ఆశయ నెరవేరు ముఖ్యం అని చెప్పి అనుకుంటా ఉన్నాను. నువ్వు తెలుగుదేశం నీకు అదే చెప్పింది. నువ్వు ఏ టీవీ అయినా ఉండొచ్చు. లిసన్ నువ్వు నీ చెప్తున్నాను, నీ టీఆర్పీ కోసం ఇంకోటి కోసం నేను మాట్లాడలేదు. ఇది కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు అభిమానం మోసుకుంటూ తిరిగారు ప్రజలు. మోసింది దేనికి? ఆయన ఆశ నెరవేర్చడానికి అని చెప్పని. ఎవరు నెరవేరిస్తే వాళ్ళకి నిత్యం పెట్టి చూసుకుంటారు. ఏ పార్టీ అయినా సరే వద్దు అని చెప్పని కొన్ని జాలి చూపించే వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. వీళ్ళు నెరవేరుస్తారో వాళ్ళు నెరవేరుస్తారని చెప్పని కాదు అక్కడ ముఖ్యం. ఆయన ఆశ ఎవరు నెరవేరుస్తారని చెప్పని. మరి అదే కాంగ్రెస్ పార్టీలో మరి ఆ రోజు ఉన్నారుగా. మరి అది కాంగ్రెస్ పార్టీ గుర్తింపు తీసుకొచ్చారుగా. ఒక వ్యక్తి కాదు, ఒక ఆశయం ముఖ్యం అని చెప్పని ముందుకెళ్తా ఉన్నాం. ఆ ఆశయం నెరవేరాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.